వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ రాజకీయాల్ని అంచనా వేయటం ఎవరికైనా కష్టమే. సొంత పార్టీలోనే హైకమాండ్లో చిచ్చు పెట్టుకుంటూ ఉంటుంది ఈ పార్టీ. మరి రీసెంట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గౌతమ్ అదానీ చర్చకి ఇదే దారితీస్తోంది. గౌతమ్ అదానీతో ఆయన హైదరాబాద్లో ఓ హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు అని అంటున్నారు. మరి ఈ విషయాన్ని ఎవరో కాదు, ఏకంగా కేటీఆరే ప్రకటించారు. ఇప్పుడు ఇదే రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. మరి ఈ చర్చలో సునీల్ కొనుగోలు కూడా ఉన్నారు. సునీల్ కొనుగోలు పొంగులేటితో కలిసి అదానీని కలిశారు అని అంటున్నారు. పొంగులేటి స్వతహాగా వ్యాపారస్తుడు కాబట్టి ఆయన ఈ విషయం గురించి చర్చిస్తే ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు. ఆయన అదానీని కలిసిన వ్యాపారం గురించే అనుకుంటారు. మరి దీంట్లో సునీల్ కొనుగోలు ఎందుకు వచ్చారు, ఈ చర్చల్లో ఆయన ఎందుకు పాల్గొన్నారు అనే ప్రశ్నలే వస్తున్నాయి. మరి ఇక్కడ మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొంగులేటి పైన రీసెంట్గానే ఈటీ దాడులు జరగటం. కనీసం 15 బృందాలైనా ఆయన వ్యాపారాలపై గుట్టు మొత్తం బయటికి తీయడానికి చూశాయి. మరి ఆ సోదాల్లో ఏం దొరికాయి అన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, బయటికి కూడా రాలేదు. మరైతే పొంగులేటి కుమారుడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్కి అదానీని చాలా వరకు వ్యతిరేకిస్తుంది. మరి ఈ భేటీపై వారికి సమాచారం ఉందా లేదా అన్నది తెలియదు. మరి ఈ భేటీ ఎజెండా ఏంటో వారికి తెలుసా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి కాంగ్రెస్లోనే ఈ భేటీపై ఇంకొక చర్చ కూడా వినిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి సీటుకి ఎసరు పెట్టే ప్రయత్నాలు పొంగులేటి చేస్తున్నారేమో అని చెప్పి అంటున్నారు. మరి పొంగులేటి విషయంలో కేటీఆర్ కూడా చాలాసార్లు చాలా ప్రకటనలే చేశారు. ఆయన చేతుల్లోనే 6-7 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు ఉంటారని, పొంగులేటికి కోమటిరెడ్డిలు తలుచుకుంటే ఆయన రేవంత్ రెడ్డి సీఎం కూడా అవ్వరు అని చెబుతూ ఉంటారు. అందులో కూడా లాజిక్ లేకుండా పోలేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పొంగులేటికి చాలా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. మరి అలాంటి రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గానే ఉంది. మరి మొత్తంగా ఈ భేటీ మాత్రం అంతర్గతంగా ప్రకంపనలే రేపుతోంది. చూడాలి మరి ముందు ఎలాంటి పరిణామాలు వస్తాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.